మాజీ శాసనమండలి సభ్యులు రాజకీయ నిరంధరులు బసల్ పులే గారికి, అలాగే ఎక్స్ మున్సిపల్ చైర్పర్సన్ ఆసన్ రఘురామరెడ్డి గారికి స్వాగత సుమాంజలి. గౌరవనీయ శాసనసభ్యులు నంద్యాల వరదరాజరెడ్డి గారికి స్వాగత సుమాంజలి. అందరినీ ఆయన కరచాలనం చేస్తూ పరిచయం చేసుకుంటున్నారు. అందరినీ కూర్చోవలసిందే కోరుతున్నాను. ఒక్కొక్కళ్ళు రెండు అధ్యక్షుడు పరిగ్రహ సభ్యులు వాసు గారు, నీరుకున్నటువంటి పెద్దలు, నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి వడ్డీ సురేఖ గారికి, వైస్ చైర్మన్ లక్ష్మణ్ గారికి, గౌరవనీయులు పెద్దలు, ప్రధాన గారికి, కార్యకర్తల సభ్యులు, జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారికి, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఎంతో సంతోషదాయక దినం. ఈ నూతన కార్యవర్గం ఏర్పాటు చేసి ఈ మార్కెట్ నేను ఈ రోజున ఈ పదవి అనేటువంటిది పొందడం జరిగింది. నేడు ఈ కార్యక్రమం మార్కెట్ కమిటీ పాలక వర్గ ఎన్నిక అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఇది చాలా ఆనందకరమైనటువంటిది. ప్రతి ఒక్కరికి అవకాశం దక్కాలని, ప్రతి ఒక్కరూ కూడా రైతులందరూ కూడా సంతోషంగా ఉండాలని పెద్దలు మరో మంచి నిర్ణయం తీసుకున్నారు. ఊరి చివర 20 నుంచి 30 ఎకరాల ల్యాండ్ తీసుకొని తప్పనిసరిగా నూతనంగా భవనాలు అనేటువంటివి గోడౌన్ల నిర్మాణం రైతుల కోసం చేపట్టాలనేటువంటి ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో ఆయన ఆలోచన కూడా చాలా గణనీయమైనటువంటిది. ప్రతి ఒక్కరూ మనం స్వాగతించాలి. మరియు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బడుగు వర్గాల ప్రతినిధి బాబు అందరూ కూర్చోవాలమ్మా. సీట్లన్నీ ఖాళీ ఉన్నాయి. వెనకాల మీరు అంతా ముందరే ఉన్నారు. బాలుడు అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా ప్రతి ఒక్కరిని కూడా కొంచెం వెనక్కి పోయి కూర్చోవాలి. మీరు వస్తున్నారు రండి, వెనక్కి వెళ్తారు సార్. కుర్చీలు ఎన్ని ఉన్నాయి? 2 కుర్చీలు రండి అన్నా. ఓ అన్నా నామం పెట్టుకున్నాను, ఇద్దరు రండి అన్నా రండి. ఇవాళ పేరు నిలబడుతున్నాడు శ్రీనివాసం చల్లపాడు రాయ బ్రాహ్మణ కుర్చీలు ఉన్నాయి. ఓ మదన్ కుర్చీలు ఉన్నాయి రండి. పాడిమా బాబు బాబు దయచేసి ఇక్కడ ఆఫీసర్ అధికారులు ఉన్నాయి. ಮಾಡಿ అందరూ లాస్ట్ ఇవ్వండి. అట్లాగే వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న పట్టం లక్ష్మణ్ కుమార్ గారిని వెనుకపైకి ఆహ్వానిస్తున్నారు. స్వర్గీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీతులు నందమూరి తారక రామారావు గారి మెడలు పూలమాల అలంకరిస్తున్నటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
కింద పెట్టండి. చక్కగా సహకరిస్తున్నందరికీ ధన్యవాదాలు. చిన్ని ప్రార్థన. మాధుర్యముల తేల్చునే శ్రీ హరి స్మరణ శ్రీనాథు సన్నిధి. వ్యవసాయ మార్కెట్ కమిటీ పొద్దుటూరు యొక్క అధ్యక్షురాలుగా నియమించబడింది శ్రీమతి వద్ది సురేఖను. నేను 19 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్సవంలో మరియు విధంగా మార్కెట్ చూడటము, మార్కెట్ మరియు మార్కెట్ కమిటీ విధులకు లోబడి నా విధులు నిర్వహించు రైతు సమేతంగా పొద్దుటూరు మార్కెట్ కమిటీ అభివృద్ధి కృషి చేయవలసిందిగా దేవుని ప్రమాణస్వీకారం చేయొచ్చు. ఈ దినము అనగా 24/9/25 పదవి బాధ్యత స్వీకరించుతున్నాము. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ కోరుకుంటూ ఈ కంపెనీ చాలా చక్కగా నడుపుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రొద్దుటూరు యొక్క ఉపాధ్యక్షులుగా నియమించబడిన పట్టం లక్ష్మణ్ కుమార్ అని నేను 1966 సంవత్సరపు ఆంధ్రప్రదేశ్ మార్కెట్ల చట్టము, 1969 సంవత్సరపు మార్కెట్ల నియమావళి మరియు మార్కెట్ కమిటీ నిబంధనలకు లోబడి నా విధులు నిర్వర్తించుచు రైతు సంక్షేమమునకు ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేస్తానని దేవుని మీద ప్రమాణము చేయొచ్చు. నేను ఈ దినము అనగా 25/9/2025 పదవి బాధ్యతలు స్వీకరించుచున్నాను. మా మెంబర్ అందరూ సెక్రటరీ గారు చెప్తారు, మీరు పలకండి. మా సెక్రటరీ గారు చెప్తారు, మీరు పలకండి. ఎవరి పేరు వాళ్ళు పలకండి. వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రొద్దుటూరు యొక్క మెంబరుగా నియమింపబడిన మేము 1966 సంవత్సరపు ఆంధ్రప్రదేశ్ మార్కెట్ల చట్టము, 1969 సంవత్సరపు మార్కెట్ల నియమావళి మరియు మార్కెట్ కమిటీ నిబంధనలకు లోబడి నా విధులు నిర్వర్తించుచు రైతు సంక్షేమములకు ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేయగలమని దేవుని మీద ప్రమాణం చేయొచ్చు. మేము ఈ దినము అనగా 24/9/2025 తేదీన మెంబర్గా పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నాము. సార్ అందరూ కనపెట్టాలి, సార్ మెంబర్స్ అంతా కనపడాలి ఫోటోకి. రైట్, ఒకసారి గట్టిగా చప్పటిద్దామండి, ఒకసారి గట్టిగా చప్పటిద్దాం. గతంలో ఉన్నటువంటి పూర్వ వైభవాన్ని ఇక్కడిని అప్పుడు ఆ కాలంలో ఇక్కడ గోడౌన్లంతా కూడా నిండిపోతున్నాయి. గోడౌన్లలో స్టాక్ పెట్టేదానికి కూడా రికమెండేషన్లు, ఎంతో సిఫారసులు కూడా చేస్తాం. రామశెట్టి గారు, లక్ష్మణ్ కుమార్ గారు, అట్లాగే కార్యక్రమానికి వచ్చేసి బాలుడి గారు, మీ యొక్క పరిపాలనలో ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మరి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన మన ప్రభుకుమార్ గారు సత్కరిస్తున్నారు. ఇక్కడ ఈ సభా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన మన ప్రభుకుమార్ గారిని మరొకసారి మా కరచాలను
ఓకే 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 సవినయంగా మనం చేస్తున్నాను. అభిమానులు, ఇతరు ఆప్తులు ఎవరైనా వేదికపైకి వచ్చి సత్కారం తర్వాత భోజన కార్యక్రమం ఉంటుంది. అందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసి. జింక రాజశేఖర్ గారు జిల్లా పద్మశాలి సంఘం చెన్నా వెంకటకృష్ణ గారు కడప జిల్లా పద్మశాలి అధ్యక్షులు గుడిశెట్టి సునీల్ గారు సత్కరిస్తూ ఉన్నారు. కొండారెడ్డి గారికి, ముత్తారు గారికి, సురేష్ నాయుడు గారికి, మాదేంద్రుడి నాగరెడ్డి గారికి, ఇతర ప్రముఖులకు, డైరెక్టర్లకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చేస్తుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులకి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు చూసిన అందాల వరదారెడ్డి గారు బీసీల పక్షపాతం చేయడానికి ఇదే నిదర్శనము. ఈరోజు మార్కెట్ యార్డ్ చైర్మన్ బీసీలకు ఇవ్వడమే కాకుండా మార్కెట్ యార్డ్ లో ఉన్నటువంటి డైరెక్టర్లు కూడా అత్యధికంగా మహిళలకు కేటాయించడం జరిగింది. అంటే అధ్యక్షుడు మహిళలు ఇచ్చారు, అలాగే డైరెక్టర్లు కూడా మహిళలకు ఇవ్వడం జరిగింది. ఇలా చూసిన కొన్ని పట్టాధ్యక్షులు కూడా బీసీలు కేటాయించాలని ఎమ్మెల్యే కోవడం జరిగింది. అదే పద్ధతిలో బీసీలు కేటాయించాలని మాట వేయడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజు పొదుపు అత్యంత ఉన్నటువంటి జనాభా బీసీలు ముందుస్తూ బీసీలు ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి వెన్నట్టుండే బీసీలకు అధికారం, రాజకీయ అధికారం అప్పగించాలి, కార్పొరేట్ నామినేట్ పదవులు అప్పగించాలనే ఉద్దేశంతో ఈరోజు మనం గుర్తిస్తూ ప్రధానంగా చేసిన నిర్ణయము మేము సర్వదా ఆయనకు విశ్వాసంగా ఉంటాము. అలాగే జిల్లా అధ్యక్షులకి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయకులకు, అలాగే మొదటి సురేఖ గారికి, అలాగే లక్ష్మణ్ గారికి, మిగతా వాటి పేరు సెలవు తీసుకుంటున్నాం. నల్లాల వరదారెడ్డి గారికి, అలాగే పార్లమెంట్ బ్యూరో సభ్యుడు మన జిల్లా ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నా నమస్కారములు. ఈరోజు ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఉద్ది సునీల్ గారు, మరి వైస్ చైర్మన్ పట్నం లక్ష్మణ్ గారు, మరి డైరెక్టర్లు, వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, దీని మీద ప్రధాన ఒక మంచి విజన్ ఉంది. మార్కెట్ కమిటీ ఎలా చేయాలనేది చాలా సార్లు ప్రయత్నం చేశాడు ఆయన. ఈ కమిటీ ఊరు బయటికి పోతే 20-30 ఎకరాల్లో పెద్ద సైట్ తీసుకుని భవిష్యత్తు అవసరాలకు, రైతులకు మంచి గొడవలు కట్టించాల్సిన ఆలోచనతో ఎమ్మెల్యే గారు చాలా రోజు అదే దాని మీద ముఖ్యమంత్రి గారిని చాలా సార్లు కలసడం జరిగింది. ఆ ప్రయత్నంలో ఉన్నారు. దీనికి గాని మీ పాలక మండలి ఆయన ఆదేశాలనుసారము ప్రతి నిత్యము ఎలా పనిచేయాలని మీ పాలక మండలి సభ్యులందరూ ఆలోచన చేసి ఈ మార్కెట్ కమిటీకి ఒక కొత్త రూపం తేవాలి. అందరూ చైర్మన్లు వస్తున్నారు పోతున్నారు అనేది లేకుండా ఒక కొత్త రూపం తీసుకొచ్చి ఈ మార్కెట్ కమిటీని బయటికి, ఊరు బయటికి తీసుకుపోతే ఏ 10-20 ఎకరాల్లో తీసుకుపోతే పెద్దగా ఉంటుంది. రైతులకు బయట పోయే గోడౌన్ల కన్నా మార్కెట్ కమిటీలో గోడౌన్లు వేసుకుంటే కొద్ది ఖర్చు తక్కువతో రైతులకు డబ్బులు మిగులుతాయి. కాబట్టి ఈ కమిటీ బాగా పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ పెద్దలకు, ఈ సమావేశానికి చేసిన కార్యకర్తలకు అందరికీ నా నమస్కారాలు. ఇకపోతే తెలుగుదేశం అంటే బీసీలందరూ తెలుగుదేశం ఉంటారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించి ప్రతి చోట బీసీలనే ఈ పాలకవర్గ, ఈ మార్కెట్ కంపెనీలు అయితేనేమి, చైర్మన్లు అయితేనేమి, ఇలాంటివన్నీ
బీసీలతో ప్రకటిస్తున్నారు. ఈ బీసీల కోసం రావడానికి కూడా మన ప్రధాన ఖచ్చితంగా బీసీలకు ఇలాంటివి చెందితే బాగుంటారు. పట్టణంలో 1,50,000 ఓట్లు బీసీల నుండి ఉన్నాయి. బీసీలు కూడా దగ్గరగా ఇచ్చారు. కూడా తెలుగుదేశం ఉంటుంది బీసీలకు వెన్నెముకల బీసీ. మీ అందరి ఆశీస్సులతో 6వసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి నిన్ననే అసెంబ్లీలో ప్యానెల్ స్పీకర్ గా నియమించబడినటువంటి వ్యక్తి పొద్దుటూరు ప్రజానీకానికి నేనున్నానని చెప్పి 24/7 ప్రతిరోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా మీ చెంతనే ఉంటా, మీకు అభిప్రాయం ఉంటా, తప్పనిసరిగా ఎవరైనా ఎప్పుడైనా నా దగ్గరికి వచ్చి సమస్యలు చెప్పొచ్చు అని చెప్పేటువంటి వ్యక్తి శ్రీయుతులు నంద్యాల వరదరాజరెడ్డి గారు. అదేవిధంగా మన పాలిట్ బ్యూరో సభ్యులు పెద్దలు వాసు గారు, వేదిక మీదటువంటి పెద్దలకందరికీ, అదేవిధంగా మాకు సురేఖమ్మ కనపడదు, బాలుడే కనపడతాడు. మాకు బాలుడి కన్నా ముందు వద్దు ఓబయ్య గారు ఉన్నారు, సరిగానే మిత్రుడు. వరదరాజరెడ్డి గారి ఫ్యామిలీకి అత్యంత ఆప్తుడు. ఏ పని పెట్టినా కూడా పూజ తప్పడం చేసేటువంటి వ్యక్తి ఓబయ్య గారిని స్మరించుకుంటూ, వద్దు బాలుడి గారి యొక్క భార్య సురేఖమ్మ గారు ఈరోజు ప్రమాణ స్వీకారము, అదేవిధంగా మా అల్లుడు లక్ష్మణ్ గారు ఈరోజు ప్రమాణ స్వీకారము. వారితో పాటు ఇక్కడ పాల్గొనేటువంటి మెంబర్లందరూ కూడా అందరికీ కూడా ముఖ్యంగా పాల్గొనేటువంటి సోదరులు సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఒకసారి మనం గమనించినట్లయితే మార్కెట్ యార్డ్ అనేటువంటిది రాష్ట్రంలోనే ప్రొద్దుటూరు దానికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రొద్దుటూరుకు అనేక ప్రత్యేకత ఉన్నాయి. ఆ ప్రొద్దుటూరులో ఎప్పుడో మేము చిన్నప్పుడు మేము చదువుకునేటువంటి రోజుల్లో కూడా ఈ మార్కెట్ యార్డ్ చూస్తా ఉన్నాం మేము. మరి మార్కెట్ యార్డు పెద్దలు చాలా మంది చెప్పినారు ఏ విధంగా బిల్డింగ్లు ఉన్నాయో, ఏ విధంగా ఆఫీసులు ఉన్నాయో. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వచ్చేసి కాంపౌండ్ వాల్ ఉండే కాంపౌండ్ వాల్ కూడా పోయింది. కాబట్టి అన్నిటికీ అభివృద్ధి చేయాలంటే తప్పనిసరిగా మంచి పాలక మండలి ఉండాలా. శ్రీక గారి ఆధ్వర్యంలో, బాలుడి యొక్క ఆధ్వర్యంలో, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో డైరెక్టర్లు కూడా బాగా ఆలోచన చేసి ఏ విధంగా ముందుకు పోతే బాగుంటుంది, ఏ విధంగా డెవలప్ చేయాలనేటువంటి ఒక అభిప్రాయాన్ని మనసులో పెట్టుకోనేసి తప్పనిసరిగా వరదరాజు గారి యొక్క ఆశీస్సులు ఎప్పటికీ కూడా ఉంటాయి. ఆయన ఒక విజన్ ఉంది, ఒక అభిప్రాయం ఉంది, తప్పనిసరిగా అడిగిగా తీసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులు సోదరులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ విరమిస్తున్నా. మాకు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఇచ్చిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అట్నే రాష్ట్ర మంత్రివర్యులు మన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మరియు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరెడ్డి గారికి, అట్నే మన వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారికి, అట్నే మన పొద్దుటూరు నియోజకవర్గంలోనే మా గురువు గారు వరదరాజు గారు పెట్టాన మేము రాజకీయం అనేది మొదలు పెట్టానికి ఆయనతోనే పెట్టాం. ఫస్ట్ 83లో సింహం గుర్తు పెట్టాము, ఆయన వెనకబడినాం, ఆయనతోనే ఉన్నాం, ఆయన వెనకబడి ఉంటామని కూడా మళ్ళా చెప్తూ, అట్టే వేదికను అలంకరించిన మన జిల్లా అధ్యక్షులు వాసన్న గారికి, అట్టే మన సురేష్ అన్న గారికి, మళ్ళా వేదిక మాకు మిత్రుడు ఆప్తులైన ముఖ్యన్న గారికి, ఈ విశ్వనాథరెడ్డి గారికి, అట్టే మన సారు మాకు ఫస్ట్ నుంచి ఉన్న బత్తల పుల్లయ్య సార్ గారికి, అట్టే ఈ వేదిక మీద అలంకరించిన రాఘవరెడ్డి అన్న గారు మాకు చిన్న గురువు, పెద్ద గురువు మాకు ఆయనకే, అట్టే మాకు యువ నాయకుడు ఇప్పుడు మాకు ఉండేది కొడారెడ్డి అన్న గారికి, మేమందరికీ పేరు పేరున్న అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అట్టే మా వినపాన్ని అందరూ మన్నించి ఈ కార్యక్రమానికి అందరు హాజరైనందుకు మీకు అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరూ మనం భోజనం చేసుకుని పోవాల్సిందిగా మీకు అందరికీ పేరు పేరున చెప్పుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ వంట వండిగా మనం మళ్ళా వేస్ట్ కావాలి, అందరూ భోజనం చేసుకోవాల్సిందిగా అందరికీ పేరు పేరున చెప్తున్నాను. ధన్యవాదాలు. ఈరోజు
ప్రొద్దుటూరు నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ మహోత్సవానికి విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఆ పేరు వింటే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఒక వైబ్రేషన్, అంతేకాక సూపర్ 6 ఎమ్మెల్యే గారు అయినటువంటి పెద్దలు గౌరవనీయులు నంద్యాల వరదరాజరెడ్డి గారికి, అదేవిధంగా మాజీ మండలాధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు నంద్యాల రాఘవరెడ్డి గారికి, అదేవిధంగా ఎక్స్ఎమ్మెల్సీ బొచ్చల్పులే గారికి, అదేవిధంగా మన పొద్దుటూరు యువ నాయకులు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అయిన నంద్యాల కొండారెడ్డి గారికి, అంతేకాక వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, సురేష్ నాయుడు గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు వాసన్న గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అంతేకాక సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అన్నగారి అభిమానులందరికీ మరియు నారావారి అభిమానులందరికీ మరియు నంద్యాల వారి అభిమానులందరికీ కూడా పేరు పేరున హితులకు, సన్నిహితులకు, స్నేహితులకు మరియు పెద్దయిన అభిమానులకు, అనుచరులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటానండి. అంతేకాక గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు, ఐటీ శాఖ మంత్రులు లోకేష్ బాబు గారికి, అదేవిధంగా భవిష్యత్తులో రథసారథి అయిన ప్రొద్దుటూరు కాదు రాష్ట్ర తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు రథసారథి అయిన లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. అట్లే జిల్లా అధ్యక్షుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లే ప్రొద్దుటూరు మార్కెట్ వ్యవసాయ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ నియామకానికి కృషి చేసిన పెద్దలందరికీ, అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి, జనసేన నాయకులకు, బీజేపీ అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా వద్ది సురేఖమ్మ గారిని, వైస్ చైర్మన్ గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. చాలా ఆనందము. అంతేకాక పెద్దాన్ని ఇచ్చినటువంటి ఈ పదవులను ఎక్కడా కూడా మా స్వార్థపూరిత ప్రయోజనాలకు ఉపయోగించుకోకుండా ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని రైతన్నలందరి బాగు కోసం కృషి చేస్తామని, అదేవిధంగా ప్రొద్దుటూరు నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా సార్. అదేవిధంగా ప్రొద్దుటూరులో బీసీలందరికీ ఎక్కువ పదవులు కేటాయించడం జరిగింది. వాసన్న గారికి, అదేవిధంగా నల్లకోల నాగరాజు గారికి ఎక్కువ పదవులు కేటాయించడం, టౌన్ ప్రెసిడెంట్ చెల్లా రాజగోపాలన్న గారికి కూడా పదవులు కేటాయించడం జరిగింది మాతో సహా. అందుకు బీసీలందరి తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ఇంతేకాక ఈ కమిటీ ప్రమాణ స్వీకారానికి విచ్చేసినటువంటి అందరికీ మరొక్కసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సభాముఖంగా సెలవు తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ అందరికీ. ప్రకటించిన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, శ్రీ నారా లోకేష్ బాబు గారికి, శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే పొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి గారికి, శ్రీ నంద్యాల రాఘవరెడ్డి గారికి, శ్రీ నంద్యాల కొండారెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఉన్న నా పెద్దల నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తర్వాత మాజీ శాసనమండలి సభ్యులు బొత్సల పుల్లయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్నట్టు మన శాసనసభ్యులు శ్రీ నంద్యాల వరదరాజరెడ్డి గారికి, మన పార్టీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీ శ్రీనివాసరెడ్డి గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరూ, ఈ కార్యక్రమానికి విచ్చేసినట్టు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న పాలక మండలిలోని కుటుంబ సభ్యులు, వాళ్ళ శ్రేయోభిలాషులు విచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు. మొట్టమొదట ఈరోజు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గా పాలక మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసేటి శ్రీమతి వద్ది సురేఖ గారికి, శ్రీ లక్ష్మణ్ గారికి, మిగతా సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం అంటే వీళ్ళు చేసే వ్యాపకం అంతా కూడా రైతులతో సంబంధం ఉండేది. రైతు సమాజంలో అతి ప్రధానమైన వ్యక్తి.
కానీ అతి నిరాదరణకు గురయ్యే వ్యక్తి కూడా అయితే. ఎందుకంటే యావత్ ప్రాణకోటికి జీవకోటికి అందరికీ ఆహారాన్ని అందించే రైతు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటుంటాడు. అతను ఎదుర్కొనే ఒడిదుడుకులతో పోలిస్తే మన ప్రభుత్వాలు అందించే సహాయం పెద్ద పరిగణలోకి తీసుకోదగినది కాదు. అయినా ఏనాడు విశ్రాంతి తీసుకోకుండా రైతు అహర్నిశం కష్టపడి ఆరుగాలం పండించి యావత్ జీవకోటికి ఆహారాన్ని అందించి ఒక యజ్ఞం చేసినట్టుగా చేస్తా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా చాలా అభినందనీయం. మీరు చేసే ఈ కార్యక్రమం, ఈ మార్కెట్ యార్డ్ ద్వారా రైతులకు చేసే సేవ అనేది ఒక సద్భాగ్యంగా భావించి రైతులకు సంబంధించిన ఏ సేవనైనా కూడా, ఎందుకంటే వాళ్ళకి మనం అందించే సేవతో మన ప్రభుత్వాలు అందించే సౌకర్యాలతో పోలిస్తే మనం అందించే సేవ చాలా తక్కువ కాబట్టి వారికి చాలా ప్రేమతో మీరు చేయగలిగి ఇప్పుడు అంత మార్కెట్ యార్డ్ ఇంతకుముందు చేసినంత బ్రహ్మాండం కూడా పని జరగడం లేదు. ఎందుకంటే గోడౌన్లు ఇంతకుముందు మనం కట్టించినప్పుడు ప్రభుత్వంలో కట్టించిన గోడౌన్లు ఈ రోజుకి వల్ల గోడౌన్లు కూడా పెరగలే. ఇక్కడ రైతులు ప్రైవేట్ గోడౌన్స్ పెద్దగా పెరగడం వల్ల మార్కెట్ యార్డ్కి పోటీ కూడా లేదు. ఇంతకుముందు మార్కెట్ యార్డ్లో గోడౌన్లో పెట్టుకోవాలంటే ఎమ్మెల్యే రికమెండేషన్తో తీసుకుని వచ్చి గోడౌన్లో వాళ్ళ ధాన్యాన్ని దాచుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది. గోడౌన్లు కూడా అధ్వానమైన పరిస్థితికి వచ్చినాయి. దీన్ని అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఒకవేళ అవకాశం ఉంటే ఊరవతులకు షిఫ్ట్ చేస్తే ఇంకా పెద్దగా జరిగేదానికి అవకాశం ఉంటుంది. మార్కెట్ యార్డ్లు పెద్దగా చేసేదానికి రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది. రైతుల ధాన్యాన్ని కొనుగోలు అవసరమైతే మద్దతు ధరతో కొనుగోలు చేసేటప్పుడు కూడా నిష్పాక్షపాతంగా అందరికీ రైతులకు, పేదవాళ్లకు, ముఖ్యంగా పేద రైతులకు, బడుగు బలహీన వర్గాల వారికి అందేటట్టుగా వాళ్ళ ప్రయోజనం అందే ప్రభుత్వం అందించే సబ్సిడీలు కానీ ఇంకా ఇతర కార్యక్రమాలు అందే విధంగా చూసుకుంటూ మీరు ఈ మార్కెట్ కమిటీని అభివృద్ధి పదంలో నడిపించగలని నమ్ముతూ విశ్వాసంతో తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. జై హింద్. అందరికీ నమస్కారం. ముందుగా ఈ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా సభాధ్యక్షులు పెద్దలు పొద్దుటూరు శాసనసభ్యులు, మా తండ్రి కాలం నుంచి కూడా ఆయనతో పాటు రాజకీయాలు ప్రారంభించినారు. మరి ఈరోజు మేము కూడా వారి దగ్గర ఈరోజు రాజకీయాలు నేర్చుకునే అవకాశం మాకు వచ్చినందుకు నిజంగా అదొక అదృష్టంగా భావించాలి. వరదరాజరెడ్డి గారు, అదేవిధంగా మిత్రులు పుల్లారెడ్డి గారు, మిత్రులు సురేష్ నాయుడు గారు, రాష్ట్ర కార్యదర్శులు, అదేవిధంగా ముక్తియార్ గారు, మాజీ ఎమ్మెల్సీ పుల్లయ్య గారు, అదేవిధంగా చాలా కాలం నుంచి పొద్దుటూరు టౌన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు సుధాకర్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈరోజు మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన వద్ది సురేఖ గారు, వైస్ చైర్మన్ లక్ష్మణ్ గారు, వద్ది బాలుడు గారు, మరి మార్కెట్ కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, దానికంటే ముందు మన పెద్ద ఆయన గారు అసెంబ్లీ ప్యానల్ స్పీకర్ గా నిన్ననే నియమితులైనందుకు వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు కూడా తెలియాలి. అసెంబ్లీలో అత్యంత సీనియర్ నాయకుడు ఎవరు అంటే మన పెద్ద ఆయన వరదరాజరెడ్డి గారే. అది మీరందరూ ఇచ్చిన గౌరవం. 6వసారి ఆయన శాసనసభ్యుడిగా ఎంపిక చేసి అసెంబ్లీలోని అత్యంత సీనియర్ నాయకుడిగా గౌరవం గుర్తింపించారంటే అది పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని చెప్పక తప్పదు. మరి 80 ఏళ్ల వయసులో 30 ఏళ్ల మాదిరి పనిచేస్తూ పరిగెత్తున్నాడంటే ఎట్లా పనిచేయాలా అని చెప్పి మేమంతా కూడా 1-10 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఆ వయసుకు పోతే ఈ వయసులోనే ఆ మాత్రం మనం అంతా పని చేయలేకున్నాం. మరి నిజంగా ఇది చాలా గొప్ప విషయం, భగవంతుడు ఇచ్చిన అదృష్టంగా కూడా భావించాలా. ఎప్పుడు కూడా రాజకీయాలు చాలా నిజాయితీగా చేసిన అరుదైన వ్యక్తి ఈ రోజుల్లో ఎవరు లేరు. అటువంటి నాయకుడు ఈరోజు వరదరాజరెడ్డి గారనే నేను చెప్తా ఉన్నా. నిరంతరం రైతుల కోసం గాని, ప్రజల కోసం గాని, ప్రజా సమస్యల కోసమే ఎప్పుడు పనిచేస్తూ ఉంటాడు. నాకేదైనా ఒక ఫోన్ వచ్చింది ఎప్పుడైనా పెద్ద నుంచి అంటే అది ఏదో ఒక ప్రజా సమస్య మీదో, ఒక వ్యక్తుల సమస్య మీదో వస్తుంది తప్ప
తన సొంత పని కోసం ఎప్పుడూ నాకు ఫోన్ చేయలేను. నిరంతరం ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. మరి ఈరోజు రాజకీయాలు మారిపోయినాయి, చాలా వేగవంతమైపోయినాయి, టెక్నాలజీ పెరిగిపోయింది. ఓట్లకు పోతే ఓటర్లు డబ్బులు అడిగే పరిస్థితి వచ్చింది, డబ్బు అవసరం ఎక్కువైపోయింది. మరి అయినా కూడా నిజాయితీగా రాజకీయాలు చేస్తున్న వ్యక్తి రాష్ట్రంలోనే అరుదైన నాయకుడు వరదరారెడ్డి గారని చెప్పాలి. మరి ఈరోజు మార్కెట్ కమిటీ ఎంపిక చేసిన విధానం చూస్తే ఒక బీసీ వర్గానికి, నిరంతరం పార్టీ కోసం పనిచేసిన వ్యక్తికి, అదేవిధంగా సభ్యుల ఎంపిక కూడా నేను ఇందాక సోదరుడు కొండారెడ్డి గారు కూడా దాని మీద చర్చిస్తా ఉందా. ఆ ఎంపిక చేసిన విధానం కూడా ఒక మంచి విధానంగా, ఒక నిజాయితీగా పనిచేసిన వ్యక్తులకు ఈ పదవి దక్కిందని చెప్పాలా. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పదవుల పంపకం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా కార్పొరేషన్ డైరెక్టర్లు కూడా నియోజకవర్గానికి కడప జిల్లాలో 1-2 వచ్చినాయి. చైర్మన్లు మన జిల్లాకు ఇంకా రాలా. ఇప్పుడే నిరంతరం నేను ఇప్పటికీ 5-6 సార్లు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అదేవిధంగా నారా లోకేష్ గారి దృష్టిలో కూడా మా కడప జిల్లాలో 7 సీట్లకు గాను 5 సీట్లు గెలిచాం. ఉమ్మడి జిల్లాలో 10 సీట్లకు గాను 7 సీట్లు గెలిచినాం. మాకు ఇంకా కార్పొరేషన్ చైర్మన్ 1 ఇవ్వలేదని చెప్పి నిరంతరం మేము అడుగుతానే ఉన్నాం. తొందరలో అవి కూడా ఇస్తామని చెప్పి ఈ మధ్య 10 రోజుల కిందటే కలిసినప్పుడు కూడా ఆయన హామీ ఇచ్చారు. సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు, సుధాకర్ రెడ్డి గారు, ముక్తియార్ గారు, అదేవిధంగా సురేష్ గారు, ఇట్లా చాలా మంది రకరకాలుగా పార్టీకి కష్టకాలంలో ఉండి పనిచేసిన వ్యక్తులు. వాళ్ళకందరికీ అర్హత ఉంది. అన్ని రకాలుగా సరైన సమయంలో తప్పకుండా అందరికీ అవకాశం వస్తుంది. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఆలస్యమైనా కూడా మంచి నిర్ణయాలు తీసుకోవడంలో ఆయనే సాటి. రైతులు మొన్న చూశారు, సోమవారం రోజు వ్యవసాయం మీద ఇచ్చిన ప్రజెంటేషన్ అంతా చూసింటారు అసెంబ్లీలో. గత ప్రభుత్వం చూశాం, 5 సంవత్సరాల పరిపాలన చూసినాం. అస్తవ్యస్తమైన పరిపాలన, వ్యవస్థలన్నీ నీరు దాచేసి ఈరోజు దాన్ని చక్కబెట్టేదానికి ఆయనకున్న అనుభవం అంతా కూడా రంగరించి పనిచేస్తే కూడా ఇంకా గాడిలోకి రాలేదు సరైన అధికార వ్యవస్థ అంతా కూడా. ఎక్కడ చూసినా అక్రమాలు, లూటీలు, భూదందాలు, మట్టి దందాలు, ఇసుక దందాలు, ఎర్రచందనం దందాలు, అనేక దందాలన్నీ జరిగిపోయినాయి లాస్ట్ 5 ఏళ్లలో. ఆ నుంచి బయటపడి ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా మళ్ళా సరైన గాడిలో పెట్టాలంటే ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు, సూపర్ 6 కార్యక్రమాలు, ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ ఇస్తా ఉన్నారు. ఎందుకంటే పేద ప్రజలకు సంక్షేమం అందియాలా, డబ్బు సంపాదించాలా, అభివృద్ధి చేయాలా, ఈ రెండు కోణాలు. దీనికోసం కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంది ఈరోజు. అదేవిధంగా కూటమి పాలన జరుగుతూ ఉంది. సో అందరి అభిప్రాయాలు తీసుకొని ఒక సరైన పరిపాలన చేయాలంటే ఆ అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తప్ప ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కే లేదని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఒక్క తల్లికి వందనం కార్యక్రమం దాదాపు 67 లక్షలు అనుకుంటా లబ్ధిదారులు, 10,000 కోట్లు. ఒక్కటే రోజు 9,500 పైచిలుకు కోట్లు తల్లికి వందనం ద్వారా పిల్లలు చదువుకునేదానికి డబ్బిచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ దేశంలో ఒక్క తెలుగుదేశం కూటమి ప్రభుత్వమే. ఒక్కటే రోజు అంత పెద్ద మొత్తాన్ని పిల్లల చదువు కోసం వెచ్చించినారు. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇచ్చినారు. కొన్ని కుటుంబాల్లో 6 మంది 7 మంది కూడా ఉంటే అందరికీ కూడా చదువుకునే అవకాశం కల్పించాలా అని చెప్పి ముఖ్యమంత్రి ఆలోచించి రాజీ పడకుండా ఆర్థిక కష్టాల్లో ఉంటే కూడా సంక్షేమం అందించినారు. పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తాడు, మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాడు, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ ప్రయాణాన్ని ఇచ్చినారు. ఈరోజు రేపు ఎల్లుండి డిఎస్సి 16,300 పైన టీచర్ పోస్టులు డిఎస్సి కార్యక్రమాన్ని అమరావతిలో నిర్వహించి అక్కడే వాళ్ళకందరికీ కూడా నియామక పత్రాలు ఇస్తున్నారు. ప్రతి నియోజకవర్గానికి కూడా ఎంతమంది ఇచ్చారని చెప్పి ఒక డేటా కూడా ఎమ్మెల్యేలకు ఇస్తా ఉంటారు. కడప నియోజకవర్గంలో 178 మంది టీచర్లు సెలెక్ట్ అయినారు. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా డేటా ఇచ్చి ఆ ఎమ్మెల్యే గారి ద్వారా
వాళ్ళ నియామక పత్రాలు ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తా ఉంది. కానీ 5 సంవత్సరాలు పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమి మాట్లాడాలో అర్థం కాక ఒక విష ప్రచారాన్ని మొదలుపెట్టింది. పథకాలని చెప్పినాడు చేయడం లేదు, అభివృద్ధి కార్యక్రమాలను చేయడం లేదు, మెడికల్ కాలేజీలు అమ్మేస్తున్నాడు, రాష్ట్రాన్ని అమ్మేస్తున్నాడు, అప్పులు పాలు చేస్తున్నాడని చెప్పి మాట్లాడతాం. ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలో ఉన్నప్పుడు కదా అప్పులు చేసి ఆ వడ్డీలు కట్టలేక ఈరోజు సతమతమయ్యేది. ఎక్కడైనా ఒక అంగుళం అభివృద్ధి చేశారా? నిజమైన సంక్షేమ కార్యక్రమాలు మీరు అందించారా? తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు మీరు ఇస్తామన్న మాట మీరు తప్పినారా లేదా? మద్య నిషేధం అని చెప్పినట్టు చేసినాడా? ఏ కార్యక్రమాన్ని అమలు చేయని గత ప్రభుత్వం ఈరోజు ఈ ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అని అడుగుతా ఉన్నారు. పొదుపులో చూశారు గత ప్రభుత్వంలో ఎన్ని అవినీతి అక్రమాలు. చివరకు ఒక బీసీ అయిన నందన సుబ్బయ్య లాంటి మనిషిని కూడా హత్య చేసిన సంఘటన పొద్దుటూరులో చూశాం. గుంటూరు, ఒంగోలులో చాలా మంది చెప్పినారు తెలుగుదేశం పార్టీకి పనిచేసి. పొద్దుటూరు మార్కెట్ కమిటీ చైర్మన్ గా నూతనంగా ప్రమాణం స్వీకారం చేసిన వడ్డీ సురేఖ గారికి, అదే మాదిరిగా వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన లక్ష్మణ్ కుమార్ గారికి, అదే మాదిరిగా డైరెక్టర్లందరూ కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మీ అందరి సమక్షంలో. కాబట్టి మార్కెట్ యార్డ్ చైర్మన్ వాళ్ళందరికీ, వేదిక మీద ఉండబడిన పెద్దలు, మిత్రులు, సేవకులు, సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మార్కెట్ యార్డ్ చాలా రోజుల నుంచి, మార్కెట్ యార్డ్కు దాదాపు 7 నెలల కాలం నుంచి కూడా మార్కెట్ యార్డ్కు కొత్త అధ్యక్షులను నియమించాలని ప్రభుత్వంతో విన్నపం చేస్తూ రావడం జరిగింది. కానీ ఏదైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మార్కెట్ యార్డులు భర్తీ చేసే దానిలో భాగంగా ఆలస్యం అయితే అవి మనం మొదటి 10 రోజుల కిందకి పొద్దుటూరు మార్కెట్ యార్డు కూడా చైర్మన్ గా సురేఖ గారిని నియమించడం జరిగింది. డైరెక్టర్ కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి మీ అందరి సహకారంతో మనం ప్రత్యేకంగా బీసీలు అనే వాళ్ళు పొద్దుటూరులో ఎక్కువ సంఖ్య ఉన్నారు. బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఒక మంచి మిత్రులందరి ఆలోచన మేరకు వడ్డీ సురేఖ గారికి బాలు విద్య కావాలని ప్రయత్నం చేసినాము. కానీ రాష్ట్రంలో పురుషుల సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి ఆడవారు అయితేనే బాగుంటుందని అంటే సరే ఏదైనప్పటికీ వడ్డీ బాలు గారి భార్య సురేఖ గారిని మనం ప్రపోజల్స్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళందరూ వ్యవసాయ మంత్రి అందరూ ఆలోచించి మనం ఈ మార్కెట్ యార్డ్ కార్యవర్గాన్ని నియమించడం జరిగింది. భవిష్యత్తులో వీరందరూ కూడా మంచి కార్యక్రమాలు చేస్తారని, మార్కెట్ యార్డ్ అంటే రైతులకు సంబంధించిన సమస్య, వారికి పండిన పంటలన్నిటి కూడా ఇక్కడ తీసుకొని వచ్చి మార్కెట్ యార్డ్ లో నిల్వ ఉంచుకొని, మార్కెట్ లో వ్యాపారస్తులు కొనుగోలు చేసేంత వరకు నిల్వ ఉంచుకొని ఈ మార్కెట్ యార్డ్ లో రైతుకు మంచి గిట్టుబాటు ధర రావాలనే ఆలోచనతో ఏర్పాటు చేసిన సమస్య ఇవన్నీ. కాలానుగుణంగా ఏం జరుగుతుంది అంటే దళారీలు పల్లెల్లోకి పోయి రైతులతోనే డైరెక్ట్ గా కొడుతున్నారు. నేను గతంలో చెప్పినాను 75 మూటలు ఒడ్లు, 75 కేజీలు ఒడ్లు వేయాల్సింటే 78 కేజీలు వేసేపోతున్నారు. ఇది వేరుశనక్కాయలు 40 కేజీలు తీసుకోవాలంటే 43 కేజీలు వేస్తున్నారు. ప్రతి ఒక్క దాంట్లో కూడా 3-4 కేజీలు రైతుల దగ్గర నుంచి తీసుకొని పోవడం జరుగుతూ ఉంది. అదే మాదిరిగా మార్కెట్ యార్డ్కు రైతు వచ్చి ఇక్కడ సరుకులు తన నిల్వ పెట్టుకుని 2 రోజులు ఇక్కడ ఉండి అమ్ముకుంటే 75 కేజీలకే వడ్లు ఇవ్వచ్చు, 40 కేజీలకే వేరుశనగకాయలు కూడా ఇవ్వచ్చు. కానీ మరి రైతుల ఆతృత వలన ఈ దళారీలు పల్లెలు కూడా అక్కడనే కొనుగోలు చేసి రైతుకు పండించిన పంటకు గిట్టుబాటు ఉండాలనే పరిస్థితుల్లో జరుగుతుంటారు. కాబట్టి మరి ఎంత వ్యవసాయక దేశమైనా కూడా మరి ఈ రోజు గ్రామంలో ఉండబడే రైతులు అక్కడనే పుట్టి అక్కడనే పెరుగుతున్నారు. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు వారసత్వంగా కానీ వ్యవసాయ కూలీలు కానీ వచ్చిన భూములు అక్కడనే చేసుకుని వాళ్ళందరూ అక్కడనే ఈ రోజు వరకు కూడా పల్లెల్లో వాళ్ళని ఉంటూ ప్రతి ఒక్కరు మనం తినే వస్తువు ప్రతి ఒక్కటి కూడా మనకు రైతు ద్వారా వస్తుంది. ప్రతి ఒక్కటి పాలు మొదలుకొని తలగ పుసుకునే నూనె మొదలుకొని కట్టుకునే బట్ట మొదలుకొని తిండి ప్రతి ఒక్కటి గ్రామీణ ప్రాంతాల్లో ఉండబడిన రైతులు కష్టపడి వారు పండించే పంటలను మనకు అందిస్తూ ఉంటే మనం వాటి సుఖశాంతంతో మనం పొందుతూ ఉంటాం. కాబట్టి రైతులు ప్రతి ఒక్కరూ రైతులంటే కొంత ప్రభుత్వాలలో రైతులంటే చిన్న చూపు చూసే పరిస్థితి ఉంది.
రైతులు చిన్నచూపు చూస్తుంటే దేశానికి తిండి పెట్టేవాడు రైతు దేశానికి తిండి పెడతాంటే పాకిస్తాన్ చైనా సరిహద్దుల్లో ఉండే సైనికుడు దేశాన్ని నిరంతరం కాపలా వేస్తున్నాడు. మనం ఈ రోజులందరము భార్య బిడ్డలతో మనం సుఖంగా ఉన్నామంటే ఎవరు కావకూడదు. ఎవరన్నా మనం ఆలోచిస్తున్నామా? చైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో నిరంతరము సైనికుడు దేశాన్ని కాపలా కాస్తున్నాడు. కాబట్టి రైతులంటే ప్రతి ఒక్కరు కూడా గౌరవించండి. మనకు తెలియ తిండి బట్ట అన్ని కూడా మనకు కలగబూస్తుంది. నేను కూడా రైతు పండించి మనకు ఇస్తున్నాడు. కాబట్టి రైతులు అందరూ గౌరవించండి. రైతులే దేశం లేదని ఒక అనేక వ్యవహారాలు గారు లేదు చెప్పినారు. కాబట్టి ఈరోజు పొద్దుటూరు పట్టణానికి ఒక బీసీ మహిళను మార్కెట్ గారి చైర్మన్ గా నియమించిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, వ్యవసాయ శాఖ మంత్రి గారికి వీళ్ళందరూ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు గత ఎన్నికల్లో ఇప్పటికి నన్ను 6 సార్లు మీరు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. పొద్దుటూరు నియోజకవర్గానికి నన్ను 6 సార్లుగా ఎమ్మెల్యే ఎన్నుకున్న మీ అందరికీ కూడా మీ నమ్మకాన్ని రొమ్ము చేయకుండా ఏ ఒక్కరోజు కూడా తప్పు చేయకుండా నిరంతరము మీకు అందుబాటులో ఉండి మీ యొక్క సమస్యల పరిష్కారం కోసం నిరంతరము కృషి చేస్తూనే ఉంటాం. మరి నేను నిరంతరం మీకు అందుబాటులో ఉంటా. నేను పల్లెలో ఉంటా. కాబట్టి మీరు పల్లెలోకి రావడం కష్టమవుతుందనే ఉద్దేశంతో నేను ఇక్కడనే వచ్చి ఒక రూమ్ తీసుకొని మీ అందరి కోసము ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా మీకోసం ఇక్కడనే ఉంటాను. ఎటువంటి సమస్యలైనా ఎవరైనా కూడా వాళ్ళు అన్ని రకాల వాళ్ళ కుటుంబ సమస్యలు కానీ ఏ సమస్యలు ప్రభుత్వంలో ఉండబడిన ఏదైనా ఆఫీసర్లతో మాట్లాడే సమస్యలు కానీ నేను నిరంతరం అందుబాటులో ఉండి మీకు ఈ 30 సంవత్సరాల కాలం నుంచి కూడా నిరంతరం అందుబాటులో ఉండి మీకు సర్వీస్ సేవలు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అదే వాళ్ళకి నీతి నిజాయితీకి కట్టుబడి ఎక్కడ కూడా మీరు ఇచ్చిన అధికారాన్ని నేను స్వార్థ ప్రయోజనాలకు వాడుకోకుండా మీరు ఇచ్చిన అధికారాన్ని మీకే ఉపయోగించడం అనేది జరుగుతోంది. కాబట్టి మీరందరూ కూడా నా మీద నమ్మకం ఉంచి మరి అంతా ఇప్పుడు 6 సార్లు 5వసారి వెళ్తే 6వసారి ఎన్నికలు వచ్చినా కూడా అన్ని సర్వేలలో నా పేరే మీరందరూ ప్రతిపాదించడం జరిగింది. కాబట్టి నా అభ్యర్థిత్వాన్ని మీరందరూ కావాలని కోరుకున్నారు. కాబట్టి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాకు ఆ సర్వేలలో అందరికంటే హైయెస్ట్ సర్వే మీకే వచ్చిందని చెప్పి మీ అందరి సహాయ సహకారాలతో నాకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. మీరందరి యొక్క ఆశీర్వాదాలతో నేను ఎమ్మెల్యేగా గెలిపించడం కూడా జరిగింది. మీరందరికీ ప్రతి ఒక్కరికి కూడా నేను రుణపడి ఉంటాను. 6 సార్లు ఎమ్మెల్యే కావాలని చిన్న విషయం కాదు. ఈ పొద్దుటూరు పట్టణంలో మీకు మీ వల్ల నేను 6 సార్లు ఎమ్మెల్యే అయినాను. హైదరాబాద్ అసెంబ్లీలో పోతా అంటే విజయవాడలో ఎన్నిసార్లు అంటే 6 సార్లు అంటే 6 సార్లు డైరెక్ట్ గా అయినామంటే నా ప్రజల యొక్క సానుభూతి వారు నా మీద చెప్పిన ప్రేమాభిమానాలు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ జరగబోయే రోజుల్లో ఎక్కడ కూడా మీ యొక్క ఏ నమ్మకాన్ని నా మీద ఇచ్చి గెలిపించారో ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఒమ్ము చేయను. నిరంతరము నిజాయితీతోనే నేను బతికినంత కాలం ఉంటానని నేను కానీ నాకు కుటుంబ సభ్యులు కానీ ఎక్కడ ఎలాంటి చిన్న పొరపాటు కూడా చేయకుండా నిజాయితీగానే ఉండి వాళ్ళందరికీ సర్వీస్ చేస్తామని కూడా నేను తెలియజేస్తుంటూ మన ముఖ్యమంత్రి గారు బీసీలు అత్యధికంగా ఉండబడిన పొద్దుటూరు పట్టణంలో చేనేత వర్గాల వారికి ఇస్తే సముచితంగా ఉంటుంది. అందరికంటే ఎక్కువ బీసీల సంఖ్య పొద్దుటూరులో ఎన్నికల్లో ఓట్లు చూస్తే అత్యధికంగా బీసీ వర్గానికి చెందిన వాళ్ళే ఉంటారు. కాబట్టి మరి యూనివర్సిటీ ఎక్కువగా ఓట్లు ఉన్నాయి. కాబట్టి వారికి ఇస్తే బాగుంటుందని ఆయన సలహా మేరకు మేము ప్రతిపాదించడం జరిగింది. సురేఖ గారిని ఆయన ఆమోదించడం జరిగింది. కాబట్టి మీరందరికీ నిరంతరము ఎప్పుడు కూడా ఏ ఒక్క చిన్న పని రాత్రిలో ఫోన్ చేయండి, 9 గంటల వరకు ఉదయం ఫోన్ చేయండి, నేను మళ్ళీ తిరిగి మీకు జవాబు చెప్తాను. కాబట్టి ఇంత నిరంతరము ప్రజలతో ఉండాలని, ఈ జీవితాంతము ప్రజలతోనే గడపాలని, వారి యొక్క మంచి చెడ్డలైన బాధ్యతని నేను గుర్తుపెట్టుకొని పనిచేస్తున్నా. కాబట్టి మీరందరూ కూడా గతంలో లాగా నాకు చాలా మంది అందరూ తెలిసిన ఉన్నారు. గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ పట్టణాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ నిరంతరము ప్రజాసేవలోనే ఉంటాం. నిరంతరం నిజాయితీగానే జీవించి రాష్ట్రం వరకు ఇదే పరిస్థితుల్లో మేము కొనసాగుతామని మీకు అందరికీ తెలియజేసి మేము మా కుటుంబము. కాబట్టి ఈరోజు వడ్డీ సురేఖ గారిని మనం చేనేత వర్గానికి సంబంధించిన అందరూ మనం ప్రమాణ స్వీకారానికి మీరందరూ బయట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా మీకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మన వడ్డీ సురేఖ గారు వాళ్ళ భర్త బాలుడు బాగా చెప్పినట్టు వాళ్ళ అన్న విజయవాడ ఉండేవాడు. నాకు మంచి స్నేహితుడు. నేను ఎప్పుడైనా నాతో పాటు హైదరాబాద్కి వచ్చేవాడు. హైదరాబాద్లో నేను ఏదైనా కొన్ని పనులు కూడా ఉండాలని కూడా
ఓబయాలు మీ ఆఫీసులు వేరే పనులు చూసుకోవాలంటే అక్కడి నుండి మనం బస్సు వచ్చేవాడు. అటువంటి మిత్రులు నేను ఎన్నికల్లో నిలబడ్డప్పటి నుంచి నాతోనే ఉంటారు, నాతోనే ఉండడం జరుగుతుంది. కాబట్టి బాలు ఓబయ్య చనిపోయిన తర్వాత బాలుడు కూడా అదే మాదిరిగా వాళ్ళ అన్నమాదిరి నాతో ప్రయాణం చేస్తున్నాడు. నిరంతరం నేను ఎక్కడుంటే అక్కడ ఉంటాను. కాబట్టి నమ్ముకొని నాతో దాదాపు 40 సంవత్సరాల నుంచి నాతో ఉండబడిన వాళ్ళు బాలుడు వాళ్ళకి ఇస్తే బాగుంటుందని నేను మా కుటుంబ సభ్యులు ఆలోచించి వడ్డీ సురేఖ గారికి ఇవ్వడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో నన్ను ఎప్పుడు కూడా వదిలిపెట్టను, చేయి పట్టుకొని ముందుకు నడుస్తామని మీకు అందరికీ తెలియజేస్తూ మీరందరికీ ఈరోజు సురేఖ ప్రమాణ స్వీకారం వచ్చిన మీకు అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ మరి చివరి వరకు మనం నిజాయితీగా జీవిస్తాం. మీకు అందరికీ ఎవరైనా సమస్య ఎవరైనా ఏం సమస్య అయినా ఫోన్కి వెళ్ళి ప్రజల సమస్య తీర్చడమే నా ప్రధాన బాధ్యత. కాబట్టి మీరందరూ ఎప్పుడు ఎలాంటి సమస్యలు, కుటుంబ సమస్యలు కానీ ప్రభుత్వంలో ఉండబడిన సమస్యలు కానీ ఎప్పుడు ఎవరు ఫోన్ చేసినా మీకు జవాబు చెప్పి మాట్లాడుతున్నాను మీకు అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఇంత భారీ సంఖ్యలో వచ్చిన మీకు అందరికీ పల్లెల నుంచి పట్టణాల నుంచి తరలి వచ్చిన మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కరిస్తూ ప్రతి ఒక్కరికి వారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ